హైదరాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి గారు. చెన్నయ్య లైన్లో ఉన్నాడయ్యా. సారీ బాబు, రావడం పడలేదు. జరిగిన దానికి మీ అందరం చాలా షాక్ లో ఉన్నాం. నాన్నగారు లేకపోవడం పార్టీకి పెద్ద లోటు. మీరే దాన్ని ఎలాగైనా పూర్తి చేయాలి. ఇక్కడ పనులు పూర్తి కాగానే వచ్చి కలుస్తాను. ఉంటాను బాబు. ఇదే సొంత చెన్నయ్య బసిరెడ్డి కొడుకు తలకాయలేపుదాం. మొత్తం ఊర్లన్నీ మన చేతికొచ్చేయాలా? గనులు చూసుకునే కదా అతగాడికి నిన్న పొగురు పట్టుండేది. ఎట్లయినా చేసి అది కూడా మనమే చేద్దామప్పా. ఊళ్ళో ఇల్లుండాదా, ఇంట్లో ఊరుండాదా? మీ బగిసికి బసిరెడ్డి కొడుకు సాలా? బెంగళూరులో ఉన్నవాని మనోని కూడా సంపితే సాల్నా? పొండ్రా పొండి. పంతొమ్మిదేండ్లప్పుడు ఎత్తకొచ్చి మరీ చేసుకున్నాడు. నా సుగునా అంట పొగులు పొద్దులు కూకులా ఇడిసిపెట్టకుండా తిరుగుతాండే. నువ్వు కడుపున పడినాకే మీ అమ్మని గెలిసేసినాననుకున్నాడు. ఏందో దాన్ని వంటింట్లో వదిలేసి వరండాలకు పోయి ఊరిని గెలిచడం మొదలుపెట్టినాడు. మళ్ళీ లోపలికొస్తాడని 25 ఏండ్లు చూసింది మీ అమ్మ. ఆడ్నుంచి అట్నే పాయ్. ముప్పై ఏండ్ల నాడు మీ తాత కత్తి పట్టినాడంటే అది అవసరం. అదే కత్తి మీ నాయన ఎత్తినాడంటే అది వారసత్వం. 10 దినాల నాడు అదే కత్తి నువ్వు దూసినావంటే అది లక్షణం. ఆ కత్తి నీ బిడ్డ నాటికి లోపమైతుందా? భయం వేస్తాండాదరా వీరా. ఆ పొద్దు నువ్వు కత్తి పట్టినట్లేదే, అది నీ చేతికి ములిసినట్టుంటాదని మనోళ్ళు అనుకుంటాంటారు. ఇంక చాలు, పడినంతా పడినాం. ఈ రూపులొత్తి కాక నాయనా. ఎవరు మా నువ్వు? నాగమణి చిన్నయ్య, శివయ్య పెళ్ళాం. ఈ పొద్దా రేపా అనేటట్టుండావే. ఏంటికి పాప, ఎండన పడి ఎంత దూరం వచ్చినావు? మొన్న కొట్లాటల్లో కేసు పెట్టి పోలీసోళ్ళు ఆ ఇంటాయన్ని తోడుకుపోయినారయ్యా. వాడినేదారే నీకేంటికి లేమ్మా. నేను వకీల్తో మాట్లాడి వాడిని బెయిల్ మీద తోడుకొస్తాలే. నువ్వు ఇంటికి పో. వద్దునే వద్దు చిన్నయ్య, ఓనికి బెయిలొద్దు. అయ్యో రామరెడ్డి, దాహం తీసుకురా. చిన్నయ్య, బయట మన వాళ్ళు మాట్లాడుకుంటా అన్నారు బసిరెడ్డి కొడుకుని చంపుతారంటనే. ఇప్పుడు మా మగోడు బయటకు వచ్చినాడంటే కత్తి పట్టుకుని ఆ నల్లగుడి మీదకు పోతాడు. ఆడనే పగోళ్ళు చంపినారంటే పుట్టింది ఏ పిట్టని కొడుకు తెలియదు కదయ్యా. వద్దు చిన్నయ్య, వాళ్ళకి బెయిలొద్దు. వాడు జైల్లోనే ఉంటే కనీసం మేలాకట్లోనైనా బిడ్డని చూపిస్తా. వాడు బయటకు వచ్చినాక ఎట్టాగు మీ చేతిలో కత్తే కదయ్యా. రాతిత్తే అనుకుంటా నీకు దండం పెడుతొచ్చింది. వాడిని బయటకు తీసుకురాదయ్యా, బయటకు తీసుకురాదయ్యా. అందరూ యుద్ధంలో గెలవడం ఓడమే చూస్తారు. అంతా అయిపోయినాక ఏడవడం ఎవరికి జ్ఞాపకం రాదు. గెలిసినోడు ఏడ్చాలా, ఓడినోడు ఏడ్చాలా? వాని రోజొస్తే ఎవడైనా గెలుస్తాడు. కాని వీరా, యుద్ధం రాకుండా ఆపుతాడే
వాడు గొప్ప, వాడే గొప్ప. నా కోడలంటా పోరి పోరి పిలిపించినారు. దాని మెళ్ళ తాళి బొట్టు బళ్ళగాని నా మొహం మీద బొట్టు తుడిపేసినారు. చాలు ఈ కొంపకు ఆడబిడ్డని పంపే కంటే మెడకి బండగట్టి పెన్నెట్లో తోసేది మేలు. పుణ్యమన్నా వచ్చాది. ఏంది పాప యోచన? బొట్టు పెడతారనా? ఆ? ఎవరు పెట్టేది? ఇంటి నిండా ముండ మూసినారులే. పోయి దేవరమ్మల బొట్టు పెట్టుకొనిరా పో. పోయే. మీరా? వీరా, మీ నాయన అట్టపోయినాడు, నువ్వు ఇట్టపోతాండావా? ఈయనే ఉంటే ఆయన పోయాడనే బాధ, ఆయన్ని చంపినారనే కోపం తప్ప వేరే దారి కనపడట్లేదమ్మా. ఎందుకని అయినోళ్ల కోసం కత్తి దూశాను, అదే అయినోళ్ల కోసం కత్తి వదలలేనా? వెళ్ళి చేతిలో పిల్లాడు ఉంటాడు. అదేదో ముందే చెప్తే బాగుండేది. అనవసరంగా 1,00,000 పెట్టి కొనిపించావు ఏదో డాక్యుమెంట్ తీస్తానని. ఏం తీస్తావో ఏంటో. దానికే ప్రాక్టీస్ చేస్తున్నా. దుబ్బక్ నువ్వు. అమ్మాయిలు మాట్లాడే భాషేనా అది? సిగ్గుండక్కర్లా? సరే. అమ్మా, నాన్న కాఫీ కావాలంట. ఎంతమంది ఉన్నారు? రేట్ తగినట్టుగా లేదమ్మా. ఒక్క కాఫీ అని పర్టికులర్ గా చెప్పారు. కాఫీ పెట్టడం నేర్చుకోవే. నీకొచ్చా? స్టేడియంలో వి వాంట్ సిక్సర్ అని అరిచి వాళ్ళందరికీ క్రికెట్ రావాలా ఏంటి? కనీసం చూడ్డానికి రావాలి కదా. అయినా నువ్వు నాకన్నా 1 year ముందు పుట్టావు. You're 1 year senior to me. ఏం పీకావు? What did you plan? ఎగ్జాక్ట్లీ చెప్పరా. Showing our index finger in a threatening way. రాధికా అత్తయ్య అమెరికా నుంచి నువ్వు వెళ్ళిచ్చిరా. ఏంటి, ఇడ్లీ పెసరట్టు కావాలా నీకు? అవన్నీ ఏం పెట్టరు ఇక్కడ. తిను. చెప్పండి, మీలో మర్డర్ ఎవరు చేశారు? ఇదేమన్నా పెళ్ళంబా వీడియో తీయడానికి? హత్యలు, దొంగతనాలు నా ఆఫీస్లో అసహ్యంగా ఉంటుంది. మూసే 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 మూసే. మా పెద్దమ్మాయి అరవింద. నమస్తే మేడం. కేసేంటి? అటెంప్ట్ టు మర్డర్ సార్. ఓ సరే, ఎలా పొడిచారో చెప్పండి. ఎలా అంటే ఎలా అని కాదు, ఎవరు 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 పొడిచారు? ఓ, అయితే ఇతనక్కర్లేదు. సార్, అతను మా అన్న సార్. ఆయన ఆర్డర్ ఇస్తేనే ఈయన పొడిచిండు. అయితే ఇతనక్కర్లేదు. అన్న పేరు పోలీస్ స్టేషన్ లో చెప్పేసిండు సార్. అయితే నువ్వు అక్కర్లేదమ్మా. సార్, మొత్తం ఫైనాన్స్ చూసుకునేది నేను సార్. మరి చెప్పవే, నువ్వు ఒక్కడ ఉంటే చాలు. మీ ఇద్దరు వెళ్ళిపోండి, సరిపోతే వెళ్ళిపోండి అమ్మా, వెళ్ళిపోండి. ఎవరు ఉండాలో ఆయన చెప్తారు. అందరికన్నా కాబట్టి మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఆకు తిను. ఆకు తినా? ఆకు. నానా, అమ్మా, నేను కాలేజ్కి వెళ్ళాలి. మీరు ఎట్లా వెళ్ళాలి? కుక్కడు